వహిస్తున్నటువంటి మహేశ్వరానికి నూతన సర్పంచ్ గారికి, అలాగే మాజీ సర్పంచులు, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్లు, మీ అందరికీ కూడా నేను ఒకటే సూచన చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన పేరు తలిస్తేనే ప్రపంచ దేశాలు ఉద్యమం. ఆయన ఒక 500 సంవత్సరం క్రితము ఇదే శివగంగ దేవస్థానం కాడికి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలం పోయిందని చరిత్రలు చెప్తున్నాయి. చరిత్ర మాట్లాడుతున్నాయి. మరియు ఆయన యొక్క ఖడ్గము 36 కిలోలండి. ఆ ఒక్క ఖడ్గంతో ఎట్లంటే కొన్ని 100 మంది చచ్చిపోయారు. ఆ చరిత్ర నా తమ్ముంది, నేను చదివాను. ఎందుకంటే ఓకే, మొన్న చేసింది తప్పు, పిల్లల తప్పు, మన పిల్లలు, మన గ్రామస్తులు, యువకులు తెలిసి తెలియక చేసింది కాబట్టి మొన్నటి మర్చిపోదాం. ఇక నుంచి గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ మన నందమన్న కానీ, పూణే యాదయ్య కానీ, మన దర్శన్ కానీ చాలా మంది ఉన్నారు. ఎందుకు లేరండి? ఒకసారి చెప్తే అయిపోగాని మీ తప్పు జరిగిందమ్మా, నేను తప్పును ఎప్పటికీ క్షమించు. తప్పు అయిపోయింది, మొన్నటికే తప్పు అయిపోయింది. తెలియక చేసిరో తెలిసి చేసిరో దాన్ని మర్చిపోదాము. ఇప్పుడేదైతే మనం ఆ యొక్క శివాజీ మహారాజు గారి విగ్రహ స్థాపన చేస్తే మొత్తం రంగారెడ్డి జిల్లానే కదిలి రావాలి. ఆ యొక్క వార్త మన ఢిల్లీ వరకు చేరాలి. ఎందుకంటే స్థానిక శాసనసభ్యురాలు వస్తుంది, మాజీ శాసనసభ్యులు వస్తారు, మాజీ మంత్రులు వస్తారు. అందరు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, తెలుగుదేశం అందరూ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ అంటే మీకు తెలియదు, అందరూ వస్తారు. అందరి యొక్క ఆధ్వర్యంలో దాన్ని స్థాపిద్దాం, దాన్ని నిర్మిద్దాం. అందరూ సహకరిస్తారు. మా పెద్ద ముఖ్యంగా 2 సార్లు సర్పంచ్ చేశాడా, ఒకసారి ఎంపీ చేశాడా, 20 ఏళ్ళ ఇక్కడ 20 ఏళ్ళ మంత్రిని పెట్టుకున్నాం. అయితే అనుభవంలో 20 ఏళ్ళు, ఏళ్ళలో నేను 72 నేను అనుభవంలో నా తమ్ముడు. ఎందుకంటే అయ్యా ఈయన పెట్టిన కొట్లాటకు నా నెత్తి వలిగి, సివిల్పురంలో నెత్తి వలిగి నేను ఉస్మానియా హాస్పిటల్లో పడ్డా. దూరం పెట్టింది ఆ ఫైలింగ్ అయింది. అప్పుడు కూడా కొత్త ఎక్కడ నువ్వుంటే ఆ సివిల్పురం కూడా బద్దలు సిద్ధపడి చేస్తే ఏముండప్పుడు ఒక్కనే పని కొడితే ముక్సా ఏరు అన్ననే. అట్లా కాకుండా ఆ జమానా కడి ఈ జమానా యువకులు మీకు అందరికీ ఇక్కడ అందరూ కూడా చదివిన వాళ్ళే ఉన్నారు. కొంచెం మీరు కూడా ఆలోచించాలి. ఏదైనా పెద్ద మనిషితో విచారించాలి. మీరు ఎంతైనా కూడా మీరు ఒక తండ్రికి కొడుకులే, ఒక తల్లికి కొడుకులే. అర్థమైనా? ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ శివాజీ మహారాజ్ కి